అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే సార్. ఏం పేరమ్మా మీ పేరు? ఒట్టికుల భారతమ్మ. భారతమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా అంటే అక్కడి నుంచి వరి నాట్లు వేయడానికి? నాట్లు వేయడానికి కాదు, మేము ఎప్పుడో వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే నివసించుకున్నాం, జీవనాధారం అన్నీ ఇక్కడే. ఎలా ఉంటుందమ్మా సంక్షేమం మొత్తం? కష్టపడుతుంటే బాగానే ఉంటుందమ్మా. కష్టపడి వరి నాట్లు వేసుకుంటాం, కష్టపడతాం, కూలి పనికి వెళ్తాం, బాగానే ఉన్నాం. బాగానే ఉంది. మరి సంక్రాంతి సంబరాలకి ఎక్కడ ఉంటారా? సంక్రాంతి సంబరాలు అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు అందరూ వస్తారు, బాగానే ఉంటాం, బాగానే చేసుకుంటాం. స్పెషల్స్ ఏమి వండుతారమ్మా? స్పెషల్ అరిసెలు వండుకుంటాం, పోకుండలు వండుకుంటాం, జంతికలు, మిఠాయి అచ్చులు అన్నీ చేసుకుంటాం. ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నాయా? సంక్షేమ పథకాలు జగనన్న బాగానే ఇచ్చాడు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీ ఆశ? నెక్స్ట్ ప్రభుత్వానికి మట్టికి మార్చేస్తున్నాం. ఓకే, అంటే మీకు సంక్షేమ పథకాలు బాగానే అంటున్నాయి కదా, మరి ఎందుకు అలా చేస్తున్నారు? అందరికీ కొందరు బాగా, రైతుకి ఏమీ అందుతలేదు, అందుకు నెక్స్ట్ ప్రభుత్వానికి ఇంకో స్టెప్ వేద్దామని అనుకుంటున్నాం. ఓకే, అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకున్నాం. ఒక ఛాన్స్ జగనానికి ఇచ్చాం, ఇంకో ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తాం, మా పవన్ కళ్యాణ్కి ఇద్దామని చూస్తున్నాం.